పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత ఓటు వేయాలన్న బీఆర్ఎస్ నాయకుల పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే విషయంలో ప్రజాస్వామ్య సూత్రాలు ఏం కావాలి, పదవీకాలం ముగిసేదాకా విచారణ ప్రక్రియ కొనసాగిస్తారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి దశల వారీగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, కాళీ యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహివాల్ రెడ్డి, అరికపూడి గాంధీ వేర్వేరు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ఏపీ వివేకానందల పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, జస్టిస్ అగస్టి జడ్జ్ మహీష్తో కలిసి కేసును విచారించారు. కేసు విచారణ ప్రారంభమైన వెంటనే తొలుత కేటీఆర్, కౌశిక్ రెడ్డిల తరపున సీనియర్ న్యాయవాదులు అరియామా సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదనలు మొదలుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కేసును సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకున్న తర్వాత అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేసినట్లు ప్రస్తావించారు. తెలంగాణ అసెంబ్లీ నిబంధనల ప్రకారం స్పీకర్ సంబంధిత శాసనసభాపక్ష నేతకు నోటీసులు పంపాలి. ఇప్పటి వరకు మా పార్టీ శాసనసభాపక్ష నేతకు ఎలాంటి నోటీసులు రాలేదని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే విషయంలో నిర్దిష్ట సమయం చెప్పలేమని విషయాన్ని స్పీకర్ క్లారిటీ ఇవ్వలేదని, స్పీకర్ తీసుకునే నిర్ణయాలను సమీక్షించే అధికారం న్యాయస్థానాలకు ఉందని సుప్రీంకోర్టుకు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. స్పీకర్ ఏ విషయం తీసుకోలేకపోయినా రాజ్యాంగం ఇచ్చిన అధికారాలను ఉల్లంఘించినట్లేనని విషయాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనానికి బీఆర్ఎస్ పార్టీ తరపున న్యాయవాదులు విన్నవించారు. వాదనలు విన్న జస్టిస్ గవాయ్ ఈ కేసులో ప్రతివాదులు సమాధానం అవసరమన్నారు. సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా ఈ కేసులో నిర్ణయం వెలువరించామని, భవిష్యత్తులో అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి రాకూడకుండా ప్రతివాదుల సమాధానం తర్వాత కేసును పరిశీలిస్తామన్నారు. అసెంబ్లీ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, కేంద్ర ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేయాలని జస్టిస్ గవాయ్ ఆదేశాలు జారీ చేశారు. నిర్దిష్ట గడువులోగా అసెంబ్లీ స్పీకర్కు నోటీసులు అందజేసే బాధ్యతను తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు అప్పగించారు. ఈ నెల 25 లోపు సమాధానం దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను 25కు వాయిదా వేశారు.